మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలోని మహాయుతి కూటమి సర్కార్లో విభేదాలు హాట్ టాపిక్గా మారాయి. చేరికలు కూటమిలో కుంపట్లను రాజేస్తే సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే చేసిన కామెంట్స్ మహాయుతిలే లుకలుకలను బయటపెట్టాయి. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. మున్సిపల్ ఎన్నికల వేళ అధికార మహాయుతి కూటమి సర్కారులో విభేదాలు భగ్గుమన్నాయి. తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేయకూడదని బీజేపీ, శివసేన షిండే వర్గం మధ్య ఒప్పందం ఉంది. అయితే ఆ ఒప్పందం ఉల్లంఘనతో కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే ఈ విభేదాలు నిజం కాదని చెబుతున్నా కొన్ని పరిణామాలు మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నాయి. ముంబై మున్సిపల్ ఎన్నికల వేళ మహాయుతి కూటమిలో చేరికలు కుంపట్లను రాజేశాయి. ఒకరి కార్యకర్తలను, కార్యవర్గ సభ్యులను మరొకరు చేర్చుకోరాదని బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం ఉన్నా కూడా రూప్ సింగ్ ధాల్, ఆనంద్ ధోకే, శిల్పరాణి వాడ్కర్, అన్మోల్ వంటి పలువురు శివసేన నేతలు బీజేపీలో చేరారు. శివసేన కార్యకర్తలు, నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడం షిండే సేనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పరిణామం బీజేపీ, శివసేన సంబంధాలను మరింత దెబ్బతీయడమే కాకుండా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేలు మాత్రం విభేదాలపై జరుగుతోన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కానీ ఒకరినొకరు కలుసుకోకపోవడం, శివసేన మంత్రులు కేబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడం వంటి సంఘటనలు అంతర్గత విభేదాలను సూచిస్తున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించింది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందంటూ ఎన్సీపీ నేత, అజిత్ పవార్ సన్నిహితుడు మాణిక్రావు కొకాటే విమర్శించారు. అటు షిండే, ఇటు అజిత్ పవార్ వర్గం చేసిన ఆరోపణలు, కామెంట్స్తో మహాయుతి కూటమిలో కుంపటి రాజుకుందన్నది స్పష్టమవుతోందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.